జంట నగరాల్లో ఓటింగ్ శాతం ఎందుకు నానాటికి తగ్గిపోతోంది? దీనిపై ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా చర్చిస్తోంది. ఓటింగ్ శాతం పెంచడం కోసం మరిన్ని చర్యలు చేపట్టాలని అనుకుంటోంది. అయితే ఓటర్లుగా నగరవాసుల్లో మార్పు వస్తుందా? అదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే ఆందోళన కేవలం హైదరాబాద్ ఓటర్ల గురించి మాత్రమే కాదు. గొంతు చించుకుని తమ సమస్యలను చెప్పుకునేందుకు సోషల్ మీడియాకు వెళ్లే విద్యావంతులు ఓటు వేయటానికి రాకపోవటం ఇక్కడ విచిత్రం. పోలింగ్ రోజున సినిమాలకు మరెక్కడికి వెళతారు కానీ ఓటేయటానికి గంట కూడా క్యూలో నిలబడరు. హైదరాబాద్లో కూడా మురికివాడల్లో నివసించేవారే ఓటు వేయటానికి బయటకొస్తున్నారు తప్ప కాలనీలు, అపార్ట్మెంట్లలో నివసించేవారు ఓటును పెద్దగా పట్టించుకోకపోవటం ఆందోళన కలిగించే విషయం. అందుకే హైదరాబాద్లో ఓటింగ్ శాతాన్ని మెరుగుపరచడం సవాల్గా తీసుకుంటున్నారు అధికారులు. ఇలాంటి పేలవమైన ఓటింగ్ మధ్య మే 13న జరగనున్న ఎన్నికలకు పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కోరటం నగర ప్రజలు కళ్లు తెరవాల్సిన అవసరాన్ని చెబుతోంది. ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి డి రొనాల్డ్ రోజ్ పాల్గొన్నారు. హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైందని డేటాను భారత ఎన్నికల కమిషన్ కు సమర్పించారు. కాగా జంట నగరాల్లో ఓటింగ్ శాతం పెంచడం కోసం మరిన్ని అవగాహన చర్యలు చేపట్టాల్సిందిగా కమిషన్ స్థానిక అధికారులను కోరింది. దీన్ని బట్టి రాబోయే లోక్సభ ఎన్నికల్లో అయినా నగర ఓటర్లు ప్రజాస్వామ్యంలో భాగస్థులవటానికి ప్రయత్నిస్తారని కమిషన్ ఆశిస్తోంది. నిజానికి నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి గల కారణాలను అధికారులు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికున్న సమస్యలను కూడా అధికారులు గుర్తిస్తున్నారు. అయితే ఓటర్కు చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నా పోలింగ్ రోజు సెలవు దినం ప్రకటించినప్పటికీ చాలా మంది ఓటు వినియోగించట్లేదు. ఇక రోజువారీ వేతన జీవులు పనికి ప్రాధాన్యత ఇవ్వటం, పోలింగ్ బూతుల్లో పొడవైన క్యూలు వంటి వాటితో పాటు తక్కువ ఓటర్ టర్నోవర్కు కారణమైన పలు అంశాలపై కూడా అధికారులు దృష్టి పెడుతున్నారు. రైల్వే క్రాసింగ్లు, హైవేలు వంటి భౌతిక అడ్డంకులు కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి రావటాన్ని ప్రభావితం చేస్తున్నాయనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే కొంతమంది వ్యక్తులకు నగరాల్లో, గ్రామాల్లో కూడా ఓటు హక్కు ఉండటం, వారిలో చాలా మంది గ్రామాలకు వెళ్లి ఓటు వినియోగించుకుంటున్నారని అధికారులు గుర్తించారు. ఇవన్నీ కలిసి ఓటింగ్ ప్రక్రియను క్లిష్టతరం చేస్తున్నాయనే అభిప్రాయాలున్నాయి. అయితే దీని పరిష్కారానికి ఓటర్లే చొరవ చూపాల్సిన అవసరాన్ని కూడా అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇక మరణించిన లేదా గైర్హాజరైన వారితో సహా అనర్హమైన ఓటర్లను తొలగించడం ద్వారా ఈ సవాళ్లను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోని నవంబర్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అదనంగా 4.37 లక్షల ఓటర్లను తొలగించారు. హైదరాబాద్ జిల్లాలోని 15 సెగ్మెంట్లలో చీలిక ఓటరు సమస్యలను పరిష్కరించేందుకు సుమారు 76,000 మంది ఓటర్లను తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. నిజానికి పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఓటింగ్ శాతం దేశవ్యాప్తంగా కనిపిస్తోన్న అంశమే. అయితే ఓటును నైతిక బాధ్యతగా తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొంటారని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ఓటర్లకు ఉచిత రవాణా ఏర్పాటు, మొబైల్ పోలింగ్ స్టేషన్లను తెరవటం, పెద్ద గేటెడ్ కమ్యూనిటీలలో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఓటర్లను ప్రోత్సహించేందుకు స్కౌట్లు, గైడ్లను వాలంటీర్లుగా చేర్చుకోవటం, సాంకేతికతను ఉపయోగించడం వంటి అనేక ఆచరణాత్మక మార్గాలు కూడా చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ నగర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉందనేది స్పష్టం. దానికి నగర ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాల్సి ఉంది.